హాయ్ అండి అందరికీ. ఇదిగోండి చల్లగా ఉందండి. నైట్ వర్షం బాగా కురిసింది, ఇప్పటికి కూడా కురుస్తూనే ఉంది. ఇంక వేడివేడిగా టీ తాగుదామని ఇదిగోండి ఏంటచ్చా ఈ కలర్లో ఉంటేనే కానండి మాకు ఇష్టం. ఇద్దరికి కరెక్ట్గా పెట్టుకున్నాము. ఇది నీది పెద్దదన్నమాట. అది చాలా హాయిగా ఉందండి, చల్లగా ఉంది. కానీ ఫ్యాన్ ఆపాము కదండి, కొంచెం చెమటలు పోస్తున్నాయి. అవునా, ఎప్పుడు దాకా ఓకేనా. ఇందులో అల్లం చాలా బాగుందండి. తర్వాత బెల్లం వేసాం. అంటే షుగర్ వేసుకోవట్లేదండి మేము, ఇక ఈ రెండు వేసుకుంటాం. ఒకసారి అయితే అల్లం వేసాను, తర్వాత బెల్లం వేస్తే ఇరిగిపోయాయి. మళ్ళీ పెట్టుకున్నానండి, అలా 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 అలవాటు అయింది. ఇప్పుడు పర్వాలేదు, ఇంక ఇరగట్లేదు. కొన్ని చోట్ల ఒక్కొక్కసారి అయితే ఇరిగిపోతాయి. ఇది అల్లం టీ. ఇద్దరం హాయిగా చినుకులు పడుతున్నాయి. మార్కెట్కి వెళ్దామంటే ఇది వర్షం పడుతుంది. చేపలు వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. చేపలు వద్దు. చేపలు వద్దా? సరే మటన్ చేస్తా. మటన్ కానీ చికెన్ కానీ డిసైడ్ ఆలోచించుకొని చెప్తా, తీసుకురండి. వర్షం తగ్గిన టీ తాగి కాస్త నాకు ఎక్కువగా చెమటలు పోస్తాయండి. నాకైతే మా వాళ్ళు అయితే అందరూ అంటూ ఉంటారు, ఏంటమ్మా నీకు కళావతి చెమటలేంది అట్లా పోస్తాయి అని అంటుంటారు. ఇంకా నాకు నా బాడీ అలాంటిది, ఏం చేస్తాం. వాళ్ళేమో ఫ్రెష్గా ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఫ్రెష్గా కనిపిస్తారు. నాకైతే నా ఫేస్ అయితే జిడ్డు జిడ్డుగా ఉంటుంది, చెమటలు పోస్తుంటాయి కదా. అందుకని ఎక్కువగా చెమటలు పోస్తూ ఉంటాయి. చూడు, ఫ్యాన్ ఆగితే నేను ఒక 2 సెకండ్లోనే వేస్తా. చెమట పడుతున్నాయి, మన వర్షం పడుతున్నాయి కానీ కొంచెం వేసి రాపో. కాకపోతే ఇది సౌండ్ వస్తుందనే కానీ ఏం లేదు. వేసి మీతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలని కూర్చున్నాము, అంతేనండి. లేకపోతే ఈ పాటికి ఇది ఏదన్నా కాళ్ళకూర కానీ లేకపోతే చికెన్ కానీ తెప్పించుకుందామని చూస్తున్నాను. అది పెడతానండి. ఒక్కటి మాత్రం మా ఫ్రెండ్ వచ్చాడు కాఫీ అన్నదానికి రాత్రి 7,000 దాకా పోయిందండి యూస్. టెక్నాలజీ అసలు పోవట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడుతున్నాం ఇద్దరని. మనం చేసే దాన్ని బట్టి న్యాచురల్గా ఉండాలి. మనం కూడా చేస్తే కదా కుదరాలి కదా. ఒక్కోసారి కుదరవు, ఒక్కోసారి కుదురుతాయి. చేస్తున్నాం కానీ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ వల్ల మేము కాస్త ఇదిగా వస్తుంది నమ్మకం. మళ్ళీ ఇంకొకటి అండి, నా మనవడు నా మనవరాలు ఇక్కడ ఉన్నారు కదా, ఇల్లు చాలట్లేదని పక్కన అద్దెకు తీసుకొని ఉంటున్నారండి. నా మనవడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక నాకు యూట్యూబ్ ఛానల్ కావాలని వాళ్ళ అమ్మని పోర్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. మై లక్కీ అని ఉందండి, ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. వాడికి ఎంత ఇంట్రెస్టో అనిపించిందండి. ఈసారి లింక్ కరెక్ట్గా చెప్తాను, అది నాకు నోరు తిరగట్లేదు. ఈసారి చెప్తానండి. మా వాళ్ళకి చాలా బాగా చేస్తున్నాడు, ఓకేనా. కళా రవీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.